కేంద్ర ప్రభుత్వం పసుపు పంటకి అధిక ప్రాధాన్యం ఇస్తుందని నిజామాబాద్ రైతుల 40 ఏళ్ల పోరాటాలకు పసుపు బోర్డును ఏర్పాటు చేసింది అన్నారు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె రంగారెడ్డి. బోర్డు ఏర్పాటుతో రైతులకు మరిన్ని సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, మార్కెటింగ్ తో పాటు ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది అన్నారు. నిజామాబాద్ జిల్లాలో సాగే పసుపుకి బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది అన్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించనున్నారని, పసుపు బోర్డు నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు పల్లె గంగారెడ్డి. ఆ తర్వాత పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే రైతు సమ్మేళనంలో అమిత్ షా పాల్గొంటారని, సభకు రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావాలి అన్నారు. ఇందూరు రైతుల చిరకాల వాంఛ పసుపు ఇందూరులో ఏర్పాటు కావడం రైతుల విజయం అంటున్న జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. అమిత్ షా పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కళాశాల గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లు ఎంపీ అరవింద్తో పాటు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పసుపు రైతులు భారీ ఎత్తున హాజరవుతున్న ఈ రైతు సమ్మేళన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని రైతులందరూ ఈ ఇన్విటేషన్ వస్తున్నట్లు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ జాతీయ పసుపు బోర్డు చైర్మన్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గత అనేక దశాబ్దాల పోరాటానికి ఫలితం కేంద్ర ప్రభుత్వం, మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఏ రకంగా పోరాటం చేసిండో, ఏ రకంగా రైతులకు మాటిచ్చేదని సాధించిండో మనమందరం చూసినాం. దానికి ఈరోజు ఏదైతే ఇంత పెద్ద సభ నిర్వహిస్తుండో రైతులందరూ కూడా రేపు స్వచ్ఛందంగా తరలి వచ్చి అమిత్ షా గారి రాక సందర్భంగా మాకు పసుపు బోర్డు ఇచ్చినందుకు కృతజ్ఞతగా మా రైతాంగం అంతా కూడా రేపు అమిత్ షా గారి సభకు రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇంత పెద్ద భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ సభకు పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చే అవకాశం ఉంది. పసుపు గతంలో స్పైసెస్ బోర్డులో ఉండడం వల్ల 53 స్పైసెస్లో పసుపు ఒక భాగమైంది. స్పైసెస్ బోర్డు నుంచి దీన్ని వేరు చేసి ప్రత్యేకమైనటువంటి బోర్డుగా ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి విషయాల మీద మనం దృష్టి పెట్టేటువంటి అవకాశం వచ్చింది. పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత బిఎస్ఎం మీటింగ్స్, ఏదైతే రైతులు, ట్రేడర్స్, ఎక్స్పోర్టర్స్ సమావేశాలు కానీ, అదేవిధంగా రైతు అవగాహన సదస్సులు కానీ, అదేవిధంగా ఎగ్జిబిషన్స్ కానీ, రీసెర్చ్ కానీ, ఇవన్నిటి మీద దృష్టి పెట్టడం జరిగింది. బోర్డు కొత్తగా ఏర్పాటైనప్పటికీ కూడా ఏర్పడినటువంటి 5 నెలల కాలంలో అనేక విషయాల మీద దృష్టి పెట్టడం జరిగింది. భవిష్యత్తులో బోర్డు ఇంకా అనేక విషయాల మీద, పసుపు అనేది ఓన్లీ ఒక వంటలకే యూజ్ చేసేది కాదు, కాస్మెటిక్స్లో యూజ్ చేస్తారు, ఆయుర్వేదిక్లో యూజ్ చేస్తారు, అదేవిధంగా ఫార్మాస్యూటికల్స్లో యూజ్ చేస్తారు. ఇంకా అనేక రకాలుగా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ కూడా తయారు చేసి ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి సంకల్పంతో బోర్డు ఉంది. కాబట్టి ఈ బోర్డు ఇప్పుడిప్పుడే పని మొదలుపెట్టింది. భవిష్యత్తులో పసుపు రైతులకు ఏ రకంగా మేలు చేయగలుగుతాం, ఏ రకంగా పసుపుని ఇంకా విస్తృతం చేయగలుగుతాం, పసుపు ద్వారా కలిగేటువంటి ప్రయోజనాల్ని ప్రపంచానికి పరిచయం చేయగలుగుతాం, ఇవన్నీ విషయాల మీద దృష్టి పెట్టి రేపు జరిగేటటువంటి ఈ సభకు నా భూతో నా భవిష్యత్తు చారిత్రాత్మక సభగా నిలిచిపోతుంది. ప్రజలందరూ కూడా చాలామంది స్వచ్ఛందంగా వస్తున్నారు. వేలాది మంది, లక్షలాది మంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనేకమైనటువంటి వాహనాలు సొంతంగా సమకూర్చుకొని వాళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి ఇది నిజామాబాద్ జిల్లా చరిత్రలోనే ఒక చారిత్రాత్మక సభగా నిలిచిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఇందూరు బిడ్డకే, రైతు బిడ్డకు పసుపు బోర్డు చైర్మన్గా ఏర్పాటు చేశారు. దీనివల్ల ఈ ప్రాంతానికి, తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం జరగబోతుంది? పసుపు బోర్డు చైర్మన్గా నన్ను అనౌన్స్ చేయడము, దానికి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ ప్రాంత రైతులు పోరాటం చేసిండ్రు. ఈ ప్రాంత రైతుల నుంచే ఒక రైతు బిడ్డ చైర్మన్ అయితే బాగుంటుందనేటువంటి విషయంలో వారు అనేక విధాలుగా ప్రయత్నం చేసి ఈ ప్రాంతానికి చైర్మన్ తీసుకురావడం జరిగింది. జాతీయ కేంద్రీయ కార్యాలయాన్ని కూడా పక్కనున్నటువంటి మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినాయి. కానీ ఎంపీ గారు దాదాపు 2 నెలలు అక్కడే ఉండి అమిత్ షా గారిని, మోదీ గారిని, పీయూష్ గోయల్ గారిని మెప్పించి ఒప్పించి ఈ కేంద్ర కార్యాలయాన్ని కూడా నిజామాబాద్కి తీసుకురావడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు భవనాన్ని కూడా సమకూర్చడం జరిగింది. ఆ భవనాన్ని రేపు మన భారత హోంమంత్రి మరియు సహకార శాఖ మంత్రి వాళ్ళు అమిత్ షా గారు సందర్భంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పసుపు రైతులతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన రైతులు కూడా హాజరవుతున్నట్లు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎంపీ అరవింద్ తో పాటు జిల్లాకు సంబంధించిన నేతలు, అదేవిధంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ కూడా ఇప్పటికే పర్యవేక్షణ జరుపుతున్న పరిస్థితి నెలకొంది. గత 4 రోజులుగా ఇప్పటికే కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించిన నేతలు, రాష్ట్ర నేతలు ఈ
కార్యక్రమానికి హాజరై ఇక్కడ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరై మధ్యాహ్నం రైతు సమ్మేళనంలో ప్రసంగించబోతున్నారు. రైతులకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, పసుపు బోర్డు ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్న విషయాలను కూడా అమిత్ షా వివరించే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ నిజామాబాద్.